ఇక డీటెయిల్స్ చూస్తే టీడీపీ నేత బుద్దా వెంకన్న విజయసాయిరెడ్డిపై ఫైర్ అయ్యారు. విజయసాయిరెడ్డి చంద్రబాబు లోకేష్లపై ట్విట్టర్ ద్వారా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదం వివాదం నుంచి డైవర్ట్ చేసేందుకు పోస్టులు పెడుతున్నారన్నారు. వైఎస్ సీఎం అవకముందు నుంచి కూడా ఆయనతో నడిచిన నేతలు ఇప్పుడు వైసీపీని వీడుతున్నారని వ్యాఖ్యానించారు. జగన్ వైఖరి నచ్చక నియంతృత్వ పోకడలు భరించలేక వెళ్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నువ్వు ట్విట్టర్లో ఇంగ్లీష్తో పాటు హిందీలో ఎందుకు పోస్టులు పెడుతున్నావో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. విజయసాయిరెడ్డి జైలులో జగన్ రూమ్మేట్, అందుకే రాజ్యసభ సీటు ఇచ్చారని వ్యాఖ్యానించారు. ఇక శాంతి నివాసంలో కూర్చుని ట్విట్టర్లో ఏదో వాగడం కాదని, దమ్ము ధైర్యం ఉంటే బయటకు వచ్చి బహిరంగ చర్చకు రా అంటూ సవాల్ చేశారు. వరదల వల్ల విజయవాడలో అనేక ప్రాంతాలు ముంపుకు గురయ్యాయని, 20 రోజుల్లో మొత్తం విజయవాడలో ముంపు పారద్రోలి ప్రజలకు అండగా నిలిచిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. ప్రతి ఒక్కరూ విపత్తుకు స్పందించి 350 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కు విరాళాలు ఇచ్చారన్నారు. చంద్రబాబుపై ఉన్న నమ్మకంతో పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారన్నారు. 151 స్థానాల నుంచి 11 సీట్లకు ప్రజలు పరిమితం చేసినా ఇంకా మారలేదంటూ మండిపడ్డారు. కూడా గమనిస్తా ఉన్నారు. మీరు అపవిత్రం చేసినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో మీరు చేసినటువంటి పనులు అన్ని కూడా ప్రజలు తెలుసుకున్నారు. మీకు 11 సీట్లు ఎందుకు ఇచ్చామని బాధపడుతున్నారు. మీ ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేనటువంటి ప్రజలు అరే మనం ఇలా ఎందుకు చేశారని ఆలోచన లేకుండా జగన్మోహన్ రెడ్డి ఇన్నాటికి మీడియా ముందుకు వచ్చాడు. నేను వచ్చాడు జైల్లో చూసాం 3 గంటలు జగన్మోహన్ రెడ్డి కూర్చుంటాను. మామూలు రైతు చూడాల శవం అయిన తర్వాత ఎవరో తెలిసిద్దంట. ఎవరో చెప్పారు, మన పెద్దవాళ్ళు చూశారు. మొత్తం బోర్డు అయింది. శవం కూడా కాదు, జగన్మోహన్ రెడ్డి బోర్డు కొట్టారు ప్రజలు. 2019 నుంచి 2000